నిజ సంఘటనలు. ఆమె ఒక ధనవంతుని కుటుంబంలో జన్మించింది. చాలా గారాబంగా ఆడంబరంగా పెరిగి పెద్దదైంది. యవ్వన కాలంలో ప్రవేశించగానే తన బాహ్య సౌందర్యాన్ని బట్టి ఎంతగానో అతిశయిస్తూ గంటల తరబడి అద్దం ముందు అలంకరించుకుంటూ ఉండేది. అంతరంగాన్ని గురించి కానీ, హృదయాన్ని గురించి కానీ, ఆత్మను గురించి కానీ ఎటువంటి శ్రద్ధ తీసుకునేది కాదు. దేవుని సన్నిధి వెతకడానికి బదులు లోక ఆడంబరాలనే ఆశిస్తూ వాటి అందే ఆనందిస్తూ ఉండేది. దానికి తగినట్లు ఆమె తండ్రి ఒక ధనవంతునికి ఆమెను వివాహం చేశాడు. కావలసినంత ధనం, ఆడంబరం, అందం అన్నీ ఉన్నాయి. కానీ ఆమె హృదయంలో ఎటువంటి నెమ్మది, సమాధానం లేక ఎంతగానో వేదన చెందుతూ ఉండేది. అటువంటి సమయంలో తాను ఎంతగానో ప్రేమించుకున్న తన బాహ్య సౌందర్యం మసూచికొని రావటం ద్వారా పూర్తిగా తుడిచివేయబడింది, అందవికారంగా తయారైంది. ఆ పరిస్థితుల్లో అంతరంగాన్ని గురించిన విలువను, తనకున్న ఆత్మ యొక్క ప్రత్యేకతను గుర్తించిన ఆ స్త్రీ దేవునిని వెతకటం ప్రారంభించింది. యేసుక్రీస్తుని రక్షకునిగా కనుగొన్నది శరీరము కంటే ఆత్మ ఎంతో విలువైందని, ఈలోక జీవితము కంటే శాశ్వతమైన జీవితం మరణించిన తరువాత ఉన్నదని గ్రహించింది. ఆమె మేడం గయోన్. యవ్వన కాలంలోనే తన భర్త చనిపోయినప్పటికీ, ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వచ్చినప్పటికీ, క్రీస్తునందు నిరీక్షణ ఉంచినందున నా శేష జీవితాన్ని క్రీస్తు కొరకే నేను సమర్పించుకుంటున్నాను అంటూ యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి ఇతరులకు ప్రకటిస్తూ, దేవుని కంటే గొప్పదేదీ లేదు, నాకంటే నీచమైనది మరొకటి కానరాదు, దేవుడు ధనవంతుడు, నేను దరిద్రురాలను, ఆయనను క్రీస్తునందు నేను భాగ్యవతినే, క్రీస్తు ఉంటే నాకింకేమీ అక్కరలేదు అంటూ క్రీస్తు కొరకు సాక్షిగా జీవించి అనేకులను ప్రభువైపు నడిపించి తన 69వ ఏట ఈ లోకాన్ని విడిచి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది. బాహ్య సౌందర్యాన్ని ప్రేమిస్తూ, లోక సంపదల్ని ఆశిస్తూ, ఆత్మరక్షణ గురించి నిర్లక్ష్య పెడుతున్నటువంటి సహోదరుడా, సహోదరి, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని వాక్యం చెప్తుందని గుర్తించి, దేవుడిచ్చినటువంటి అందాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, సౌందర్యాన్ని ఆయన నామ మహిమార్థమై వాడి ఆత్మరక్షణ యందు ఆసక్తి కలిగి జీవించు. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఈ మట్టి శరీరాన్ని మించిన మహిమ శరీరాన్ని పొంది ప్రభుతో పాటు యుగయుగాలు, తరతరాలు రాజ్యమేలగలుగుతావు.